ఈరోజు వీడియోలో టమాటా ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. టమాటా ఎగ్ కర్రీకి కావాల్సినవి ఒక ఆనియన్ పెద్దది కట్ చేసి పెట్టాను, టమాటాలు, ఎగ్స్. ఇప్పుడు టమాటా ఎగ్ కర్రీ తయారీ విధానం చూపిస్తాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ను ఇందులో వేయాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఈ ఆనియన్స్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసుకోవాలి. టమాటా బాగా మగ్గాలి. టమాటా బాగా ఉడకాలి కాబట్టి దీనిపైన మనం ఒక ప్లేట్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటా దగ్గరగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం వేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి తక్కువ వేస్తున్నానండి. మీరు ఎంత టమాటా తీసుకుంటారో దాన్ని బట్టి ఉప్పు, కారాలు వేసుకోండి. మనం వేసుకున్న ఈ ఉప్పు, కారము టమాటాకి బాగా పట్టాలి. అందుకోసం ఇలా కాసేపు కలిపి వదిలేసేయాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల గ్రేవీ ఎగ్స్లోకి వెళ్ళి ఎగ్స్ బాగా టేస్ట్గా ఉంటాయి. ఇలా ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకున్న ఈ ఎగ్స్ని ఇందులో వేసుకోండి. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ టమాటాలో ఉన్న ఫ్లేవర్ అంతా, ఈ కర్రీ ఫ్లేవర్ అంతా ఈ ఎగ్స్లోకి వచ్చేసి ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చివరిగా కొంచెం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపి
ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఎగ్ కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.